3 గంటలుగా కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్ సమావేశం. కేంద్రం నిర్దేశించిన జనగణనపై మంత్రివర్గంలో చర్చ. అసెంబ్లీ సమావేశాలు, జీహెచ్ఎంసీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ. రేపు అసెంబ్లీలో తిరుమల లడ్డూ అంశంపై చర్చ. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 వరకు చర్చించాలని నిర్ణయం. కల్తీ నెయ్యిపై మాట్లాడనున్న 10 మంది కూటమి ఎమ్మెల్యేలు. మన ఊరు మనబడి కాంట్రాక్టర్ల ఉసురు తీస్తున్నారు. బిల్లుల గురించి అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారన్న హరీష్ రావు. కమిషన్ల కోసమే బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారంటూ సీరియస్. రెండున్నరేళ్లలో 10% హామీలు కూడా అమలు చేయలేదు. అధికారం కాపాడుకోవాలనే తప్ప అభివృద్ధి సంక్షేమం పట్టదా? ప్రజా సమస్యలు పట్టవా అంటూ సీఎం రేవంత్పై బండి సంజయ్ సీరియస్. పేరు మార్చుకున్నప్పుడే కాపుల గురించి మాట్లాడే అర్హత కోల్పోయారు. ముద్రగడ కుల రాజకీయాలు మానుకోవాలన్న ఎంపీ సానా సతీష్. కాపులను అవమానిస్తున్నందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. కులం మొత్తాన్ని తిట్టానని రిమాండ్ రిపోర్టులో రాయించారు. నాపై దాడికి వచ్చింది మీ సామాజిక వర్గం కాదా? సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్న అంబటి. మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులపై చర్చ. హాజరైన ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కృష్ణతేజ. కల్తీ పాలపై స్పందించిన జక్కంపూడి రాజా. ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదంటూ ఆగ్రహం. అల్లూరు జిల్లా జీ మాడుగులలో వర్షం తెచ్చిన తంట. హైవే మొత్తం బురదమయం కావడంతో నిలిచిపోయిన బైకులు. బురదలో 2 వీలర్ నడపలేక కుస్తీ పట్లు పట్టిన జనం. బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు. రాయలసీమ, దక్షిణ కోస్తా, తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు. వాతావరణంలో అనూహ్య మార్పులు. అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనక్కి తగ్గనన్న విజయ్. అవినీతి ప్రభుత్వంతో జరిగే ఎన్నికల్లో ప్రజలే గెలుస్తారని కామెంట్.